నమస్తే, myself Sarasija. Welcome to Maitre News. ముందుగా హెడ్లైన్స్. కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం. బరిలో నువ్వా నేనా అంటున్న అభ్యర్థులు. యువతకు ఉద్యోగాలు ఇప్పించడంలో శ్రీధర్ బాబు విఫలం. సెంటిలియోన్ టీ వర్క్ కంపెనీలు సందర్శించిన పుట్టా మధుకర్. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ఏర్పాట్లు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న డీసీపీ. జిల్లెళ్లగడ్డ చెక్ పోస్టు వద్ద రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ. ఇక వార్తల్లోని వివరాలు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థిగా నల్లా మోహన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. నల్లా మోహన్ ఇంటింటికి ప్రచారం చేసి గ్రామ అభివృద్ధికి ముందుకు వస్తున్నారని పలువురు తెలిపారు. ప్రజలు కత్తెర గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. గ్రామంలో అసంపూర్తిగా ఉన్న సమస్యలు పరిష్కరిస్తారని ఆయన హామీ ఇచ్చారు. గ్రామంలోని యువతకు పెద్దపీట వేస్తూ రన్నింగ్ ట్రాక్, జిమ్, హైమాస్ట్ లైట్లు, గ్రంథాలయ సుందరీకరణ తదితర పనులు పూర్తి చేస్తామన్నారు. సర్పంచ్గా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అన్న, తమ్ముల, అక్క, చెల్లెల, బాబుల, పెదమకుల అందరి బోయినపల్లి గ్రామ ప్రజల సహకారంతో ఈరోజు బోయినపల్లి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా బోయినపల్లి అన్ని రంగాల్లోనూ అన్ని సమస్యల్లోనూ అభివృద్ధి కోణంలో ఆలోచిస్తూ ముందడుగు వేస్తూ బోయినపల్లి వ్యవస్థను మొత్తం అభివృద్ధిలో ఉంచుతానే అందరి సమస్యల్లో బోయినపల్లి సర్పంచ్గా ముందుకు పోతున్నాను. 2, కత్తెర గుర్తుపై ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అందరి సమక్షంలో అందరి ఆశీస్సులు కోరుతూ సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజీపల్లి సర్పంచ్ అభ్యర్థి అనుముల భాస్కర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. గ్రామస్తులు, సన్నిహితులు, యువకులతో ఎన్నికల ప్రచారం నిర్వహించి తాను చేయబోయే అభివృద్ధి పనులను వివరించారు. ఈ నెల 14వ తేదీన జరిగే ఎన్నికల్లో ఉంగరం గుర్తుకే ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి ఓటరు దగ్గరికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. నీలోజీపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. ప్రధాన సమస్య అయిన 5,04,000 రూపాయలు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. సర్పంచ్గా తనతో పాటు వార్డు సభ్యులు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో యువకులతో పాటు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. నీలోజీపల్లి గ్రామ ప్రజల ఆశీర్వాదం చాలా బాగుంది. ఎవరెన్ని మాయమాటలు చెప్పినా కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇంతకుముందు 5,04,000 ఇప్పించకపోతే 3 నెలల లోపే ఇప్పించకపోతే చెప్పుల దండ వేసుకొని ఊరు మొత్తం తిరుగుతా అని చెప్పిన వ్యక్తి మళ్ళా దొంగ హామీలు, లంగా హామీలు ఇస్తుండు. నీలోజీపల్లి గ్రామ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. 15 ఏళ్ల నుండి రాజకీయం చేస్తుండు. 15 ఏళ్ల నుండి రాజకీయం చేసి ఊరిని మొత్తం సర్వనాశనం చేసిండు. పార్కు జాగాను 1000 గజాల జాగాను కబ్జా చేసి దానిలో అపార్ట్మెంట్ కట్టుకుంటుండు. అది బంద్ చేసినాం. దాని మీద మా మీద కక్ష పెట్టుకుని అక్రమ కేసులు పెట్టిస్తుండు. అధికార పార్టీ అని భయభ్రాంతులకు గురి చేస్తుండు. నీ భయభ్రాంతులకు, నీ తాటాకు చప్పులకు భయపడేవాడు ఎవరు లేడు. ఇక్కడ యువకులను బెదిరిస్తుండు. అధికారం ఉందని ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తున్నావు. నీకు తగిన శాస్తి బరాబరు నీలోజీపల్లి గ్రామ ప్రజలు ఓటు ద్వారానే నీకు సమాధానం చెప్తారు. రాసి పెట్టుకోమని చెప్తా ఉన్నా. నీకు అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఎవరు ఊకూడడానికి లేరు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా సుద్దాల మధు గ్రామస్తులు, అనుచరులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ నెల 14వ తేదీన జరిగే ఎన్నికల్లో కత్తెర గుర్తుకే ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. యువత, మహిళలు ఒక్కసారి తనను సర్పంచ్గా
గెలిపించి అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. గ్రామంలో అసంపూర్తిగా ఉన్న సమస్యలు పరిష్కరిస్తానని, గ్రామస్తులు తనపైన ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. అత్యధిక మెజార్టీతో తనను సర్పంచ్గా గెలిపించాలని కోరారు. మా గ్రామం జగరవపల్లిలోని ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. నా గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు. ఈరోజు ప్రచారం ఇంటింటికి గడప గడపకు తిరగడం జరిగింది. మా గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు నాకు ఆశీర్వాదం ఇచ్చి నువ్వు భారీ మెజార్టీతో గెలవాలని కోరుకున్నారు. కానీ వారికి ఎల్లకాలం నేను రుణపడి ఉంటానని కోరుకుంటూ ప్రతి వేళలకు ఒక తమ్ముని లెక్క తోడే ఉంటా, ఒక సెక్యూరిటీ లెక్క అని కోరుకుంటున్నా. మా గ్రామ ప్రజలు నన్ను భారీ మెజార్టీతో గెలవాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ సర్పంచ్గా తనను గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అభ్యర్థి ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రజల మద్దతుతో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన ఈ నెల 14వ తేదీన జరిగే ఎన్నికల్లో ఉంగరం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లవేళలా ముందుంటానన్నారు. మాయమాటలు నమ్మవద్దని, నమ్మితే గ్రామం అభివృద్ధిలో వెనకబడిపోతుందని తెలిపారు. ఒక్కసారి సర్పంచ్గా తనను ఆశీర్వదించాలని కోరారు. తడగొండ గ్రామం అక్కజనులకు, అన్నదమ్ములకు, తోటి బాబు అన్నదమ్ములు, చిన్నయ్య పెద్దయ్యలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు తడగొండ గ్రామానికి ఏ పని అయినా కానీ చేసే అవకాశం నాకు ఇవ్వాలని, మరొకసారి మేడిపల్లి సత్యవన్న ఆధ్వర్యంలో మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మీ అందరికీ మాటిస్తూ, ఇదివరకు ఉన్న ఎంపీటీసీ హామీలో సుతం బోర్లు వేసినాం, అవన్నీ పనులు చేసినాం. ఇక ముందు సుతం గ్రామ ప్రజలందరూ నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, ఇదే విధంగా ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉండి మీ సేవ చేసేందుకే ఈ అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. ఈరోజు 14వ తారీఖు నాడు జరగబోయే 14 డేట్ నాడు ఉంగరం మీద ఫస్ట్ నెంబరు ఉంగరం గుర్తు, ఆ ఉంగరం గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలని అక్కచెల్లెలకు అందరికీ ఎల్లవేళలా రుణపడి ఉంటానని. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చేప్యాల సర్పంచ్ అభ్యర్థి శ్రీలత రాజశేఖర్ రెడ్డి ప్రచారానికి స్థానిక మహిళలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. హంగు ఆర్భాటాలతో ప్రచారం నిర్వహించారు. గతంలో సర్పంచ్గా పనిచేసిన ఊట్కోరి రాజశేఖర్ రెడ్డి గ్రామానికి ఎంతగానో చేశారని, నేడు అదే తరహాలో సేవలు అందించేందుకు తన సతీమణి ముందుకు రావడం గొప్ప విషయమని స్థానిక మహిళలు కొనియాడారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చేప్యాల సర్పంచ్ అభ్యర్థిగా శ్రీలత రాజశేఖర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి స్థానిక మహిళలు తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో సర్పంచ్ గా ఉన్న రాజశేఖర్ రెడ్డి గ్రామాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. చాలా రోజుల తర్వాత గ్రామానికి సేవ చేసే భాగ్యం దక్కింది అన్నారు. రాబోయే ఎన్నికల్లో కత్తెర గుర్తుకే మీ అమూల్యమైన ఓటేసి సర్పంచ్ గా శ్రీలత రాజశేఖర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారానికి స్వచ్ఛందంగా తరలివచ్చిన మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రచారంలో భాగంగా గ్రామంలో పర్యటించిన తమని ప్రతి ఒక్కరూ ఆప్యాయంగా పలకరిస్తున్నట్లు చెప్పారు. తని సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. నేను గతంగా నాకు అవకాశం వచ్చి 5 సంవత్సరాలు మీ అందరికీ ఎల్లవేళలా ఉన్నాను, అభివృద్ధి చేశాను. ఎక్కడ కూడా నేను రూపాయి తీసుకోకుండా, ఎవరికి కూడా ఇబ్బంది చేయకుండా పరిపాలన చేశాను. మళ్ళీ ఇప్పుడు కూడా అవకాశం వచ్చాది. ఉట్కూరి శ్రీలత రాజశేఖర రెడ్డి అను మాకు అవకాశం వచ్చింది కాబట్టి శ్రీలత గారిని ఉట్కూరి శ్రీలతకు కత్తెర గుర్తు అనేది వచ్చింది. కత్తెర గుర్తు మీద అమూల్యమైన ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించండి. నేను చేసిన పరిపాలకన్నా భిన్నమైనది ఇంకా ఎక్కువ చేస్తుందని మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను. నా భార్య కూడా ఇంటింటికి మీ యొక్క ఆడపడుచు లెక్క, బిడ్డ లెక్క ఏదైనా దీవించండి. మీకు చేయకపోతే మీరు నిలదీయమని కూడా నేను గ్రామ ప్రజలకు ఆ రోజు నేను చెప్పినాను. నా పరిపాలన మీరు చూశారు. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను. నాకు మాత్రం అప్పుడు కొంతమంది అడ్డమచ్చిండ్రు, నేను అన్న ఎదుర్కొన్నా. దయచేసి మళ్ళీ అటువంటి వాళ్ళను మీరు చూడండి. ఇంకా ఎన్ని నేను వాగ్దానాలు చేసినో ఆ వాగ్దానాలు తూచా తప్పకుండా నెరవేర్చు. చాలా మంది అభిమానులే, చాలా మందికి పరిచయం ఉన్నది. అయ్యో నా కొడుకు తెలియదు, ఆయన ఏంది అనేది కూడా కాదు. మా ఇంటి లోపల నేను, మా సారు, నా కొడుకు కూడా మీలో అభ్యర్థమే. ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తాడు, ప్రతి ఒక్క అవ్వను అందరినీ ప్రతి ఒక్కరిని అడుగుతాడు, ఎట్లున్నారు అవ్వ అని. మాకు తెలియకుండా కూడా ఎంతో మందిని ఫోన్ చేస్తాడు, అడుగుతాడు, ఎట్లున్నారు ఏం కథ అని కూడా తెలుసుకుంటాడు.
పెద్దపల్లి రూరల్ మండలం రాంపల్లి సర్పంచ్గా కనపర్తి సంపత్రావు ఏకగ్రీవం కాగా గ్రామాల్లోని 1వ వార్డు జనగామ శ్రీనివాస్, 2వ వార్డు కనికిరెడ్డి స్వరూప, 3వ వార్డు బొంకూరి దుర్గయ్య, 4వ వార్డు సుద్దాల విజయ, 5వ వార్డు బొంగారి రమేష్, 6వ వార్డు మడుపు జయలక్ష్మి, 7వ వార్డు కన్నం సంధ్య, 8వ వార్డు కనుకుంట్ల అజయ్తో పాటు పాలకవర్గ 8 స్థానాలు సైతం ఏకగ్రీవమయ్యాయి. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు అనంతరం రిటర్నింగ్ అధికారులు ప్రకటించనున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపల్లి సర్పంచ్గా నామని రాజిరెడ్డి ఏకగ్రీవం అయినట్లు అధికారులు ప్రకటించారు. సుల్తానాబాద్ మండలంలో 3వ విడత ఎన్నికల్లో భాగంగా ఈ నెల 3 నుండి 5వ తేదీ వరకు అధికారులు సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లను స్వీకరించారు. నామినేషన్ల సమయం ముగియగా అప్పటి నారాయణపల్లి గ్రామం నుంచి నామని రాజిరెడ్డి నామినేషన్ 1 రావడంతో ఏకగ్రీవానికి మార్గం సుగమమైంది. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్తుడు సతీష్ రెడ్డి మాట్లాడుతూ రాజిరెడ్డిని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని, గ్రామాన్ని అభివృద్ధి చేస్తారనే నమ్మకం తనపైన మాకు ఉందన్నారు. ప్రజలందరూ నన్ను అన్ని కులాలు, అన్ని వర్గాలు, విద్యావంతులు అందరూ కలిసి ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ విషయంలో నేను నా తరపున గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మండలంలోని మారుమూల ప్రాంతమైన నారాయణపల్లి డెవలప్మెంట్కు నోచుకోలేక ఇదివరకు రోడ్ల విషయంలో కానీ, తాగునీటి విషయంలో కానీ ఇదివరకు గ్రామ పంచాయతీ భవనం కూడా మా దగ్గర లేదు. జయరమణారావు సహకారంతో నేను ముందుకెళ్తానని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. గ్రామంలో ఇప్పటి వరకు లేని విధంగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఈ టీవీ ముఖంగా నేను తెలియజేస్తున్నాను. అప్పుడు 2 గ్రామాలు ఉండే, గొల్లపల్లి, నారాయణపల్లి. ఇప్పుడు బైఫర్కేషన్లో 1 గ్రామం కాబట్టి మనం ఎక్కువ అభివృద్ధి చేయడానికి వీలవుతుంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా నారాయణపల్లి గ్రామం ఇంతవరకు ఏకగ్రం కాలేదు. ఇప్పుడు ఈ మండలంలో పెద్దపల్లి జిల్లాలో ఆదర్శ గ్రామంగా ఏర్పడింది. దాన్ని చాలా సంతోషపడుతున్నాం. అయితే మా ఊళ్ళో డెవలప్మెంట్ కోసం ఊరు అనేది మాకు లాస్ట్ బార్డర్లో ఉన్నది కాబట్టి మా దగ్గర కొంచెం డెవలప్మెంట్ అనేది లేదు. మా ఊర్లో టెంపుల్ కావాలి, ఇప్పుడు మాకు ఒక గుడి కట్టుకోవాలని ఉన్నది, ఆ రోడ్డు కావాలి. అలాగే ఇప్పుడు ఒకటి మినరల్ వాటర్ ప్లాంట్ మొన్న అయింది, దాన్ని కూడా కొంచెం రిపేర్ చేసి చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. 2 ఏళ్లలో 200 మందికి ఉద్యోగాలు ఇప్పించని శ్రీధర్ బాబు ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్గా విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా మంథినిలో ఏర్పాటు చేసిన సెంటీలియోన్ టీ వర్క్ కంపెనీల ఆఫీసులను సందర్శించిన ఆయన పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పుట్టా మధుకర్ మీడియాతో మాట్లాడారు. 2 ఏళ్ల కాలంలో కేవలం మంథినికి 2 కంపెనీలు మాత్రమే తెచ్చారని, వీటి ద్వారా కేవలం 22 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. శ్రీధర్ బాబు కుటుంబాన్ని మంథిని ప్రజలు 40 ఏళ్ల నుంచి ఆదరిస్తున్నారని, రాజ్యాంగం గురించి అర్థం కాకనే మోసపోతున్నారని ఆక్షేపించారు. రాజ్యాంగం పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీకి, దుద్దిళ్ల కుటుంబానికి అందులో ఏముందో తెలుసు కదా అడిగారు. అందరూ సమానంగా బతకాలని, సమానంగా ఎదగాలన్న అంశం మీకే తెలుసా లేదా అని నిలదీశారు. తన చివరి శ్వాస ఉన్నంత వరకు మంత్రిని ప్రజలను చైతన్యవంతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. 40 సంవత్సరాలుగా మీ కుటుంబానికి అధికారం ఇస్తా ఉన్నారు. మంత్రి నియోజకవర్గ ప్రజలు మీరు బీసీ కులంలో, ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులంలో పుట్టకపోయినా, బ్రాహ్మణ కులంలో పుట్టినా మీరే అన్నారు నేను ఈ కులంలో పుట్టాలని అనుకున్నానా, పుట్టడమే నా తప్ప అని అనుకున్నారు. పుట్టినప్పటికీ మీ కుటుంబానికి 40 సంవత్సరాల అధికారం ఇచ్చిండ్రు. రాహుల్ గాంధీ గారి రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు మీ కులంలో పుట్టకపోయిన వాళ్లకు, అంటే మా వర్గాలకు ఏమున్నదో తెలియదు. కానీ ఇది పట్టుకొని తిరిగేటువంటి రాహుల్ గాంధీకి, దుద్దుల మీకు, మీ కుటుంబానికి అయితే తెలుసు దీంట్లో ఏమి రాసి ఉన్నదో. ఈ దేశంలో 10 సంవత్సరాలు రిజర్వేషన్లు ఉండాలని, ఎక్కువలైతే ఇంకొక 10 సంవత్సరాలు మాత్రమే రిజర్వేషన్లు ఉండాలని
తర్వాత అందరూ కూడా సమానంగా బ్రతకాలని, సమానంగా ఎదగాలని ఈ రాజ్యాంగంలో రాసిపెట్టినటువంటి ఈ అంశాన్ని మరి మీకు తెలుసా తెలియదా ఒకసారి సమాజానికి చెప్పాలి. రాహుల్ గాంధీ చెప్పాలి. దీన్ని రోజు చేతులు పట్టుకొని తిరుగుతున్నారు రాహుల్ గాంధీ. సోకాళ్ళు రాహుల్ గాంధీ కుటుంబం ఈ దేశంకు 78 సంవత్సరాల స్వతంత్రంలో 50 సంవత్సరాలు ఆ కుటుంబమే ఏలింది ఈ దేశాన్ని. నీ కుటుంబం 40 ఏళ్లుగా వెళ్తా ఉన్నది మంత్రి నియోజకవర్గ ప్రజల్ని. ఈ నెల 11వ తేదీన జరిగే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు డీసీపీ బూఖ్యా రామరెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఏసీపీ కృష్ణతో కలిసి ఆయన తనిఖీ చేశారు. అనంతరం సర్పంచ్ అభ్యర్థులు, యువత, గ్రామస్తులతో సమావేశం నిర్వహించి వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. మండలంలో 9 గ్రామాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిళ్లకు గురికాకుండా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ వెంకటేష్ తో పాటు సిబ్బంది ఉన్నారు. ప్రశాంతమైన వాతావరణం జరగడానికి మా అధికారులు, సమర్థులైన అధికారులు ఉన్నారు. వాళ్ళు అన్ని పాయింట్ టు పాయింట్ స్టడీ చేసి నాకు డీటెయిల్ రిపోర్ట్ రావడం జరిగింది. ఏదైనా ఎలాంటి క్రిటికల్ విలేజ్ అయినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ప్రిపేర్గా ఉన్నాము. ఎలాంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. ఫస్ట్ ఫేజ్లో 9 క్రిటికల్ విలేజెస్ ఉన్నాయి. వాటికి కూడా అనుకూలంగా బందోబస్తు ఇవ్వడం జరిగింది. ఏదేమైనా క్రిటికల్ అయినా నార్మల్ అయినా మేము దేనికైనా రెడీగా ఉన్నాం. వాహనాలు నడిపేవారు ట్రాఫిక్ రూల్స్ ని తప్పనిసరిగా పాటించాలని ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప జంక్షన్ వద్ద వాహనాలపై విస్తృత తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించని వారిపైన చర్యలు తీసుకుంటూ హెల్మెట్, వాహనానికి సంబంధించిన పేపర్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ బైక్ నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, సరైన డాక్యుమెంట్స్ కలిగి ఉండాలని సూచించారు. నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేయవద్దన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించే దిశగా ఇలాంటి స్పెషల్ డ్రైవ్లు కొనసాగుతాయన్నారు. ఈ డ్రైవ్ లో సిఐ అనిల్ తో పాటు ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. ఇలాంటి వెహికల్స్ గుర్తించి, అలాగే ఎవరైతే ఎక్కువగా ఫైన్లు పెండింగ్ లో ఉన్నారో వాళ్ళని కూడా గుర్తించి స్పెషల్గా ఈరోజు డ్రైవ్ చేపట్టినాం. ఈ డ్రైవ్లో మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు, చాలామంది వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండా వెళ్తున్నారు. వాహనాలకు సరైన పత్రాలు ఉండడం లేదు. చాలామంది మైనర్లు కూడా వాహనాలు నడుపుతున్నారు. ప్రతి సంవత్సరం ఈ విధంగా రోడ్డు వయలేషన్ చేయడం వల్ల మన ఇండియాలో ప్రతి సంవత్సరం 1,55,000 నుంచి 1,75,000 మంది చనిపోవడం జరుగుతున్నారు. అలాగే 4,50,000 మంది నుంచి 6 లక్షల మంది వరకు విపరీతంగా గాయాల పాలు అవుతున్నారు. తలలు పగులుతున్నాయి, కాళ్ళు చేతులు పెరుగుతున్నాయి. అయినా కూడా వాహనదారుల్లో మార్పులు రావట్లేదు. ఇంతమంది చావడం అనేది ప్రపంచ యుద్ధాల్లో జరిగిన నష్టాల కంటే కూడా వాహన ప్రమాదాల్లో ప్రపంచంలో చనిపోతున్న వారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతూ ఉన్నది. కాబట్టి తల్లిదండ్రులు, వాహనదారులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని హుస్నాబాద్ ఎస్ఐ సాయి కృష్ణ హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మండలంలోని 17 గ్రామాలలో 73 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారని, 174 వార్డులు ఏకగ్రీవమైనట్టు తెలిపారు. 161 వార్డులకు 467 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు చెప్పారు. 44 గంటలకు ముందే అభ్యర్థులు ప్రచారాలు ముగించాలని, మైక్ సెట్ ప్రచారానికి అనుమతి తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ అనసూయతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మెయిన్ 44 అవర్స్ గ్రామ పంచాయతీ సర్పంచ్కి సంబంధించి 44 అవర్స్ ముందు ప్రచారాలన్నీ ఆపాయి. 44 గంటల ముందు, ఎలక్షన్కి 44 గంటల ముందు అంటే 12వ తారీఖు 1 వరకు 5 వరకు చేసుకోవచ్చు. ఓకే, 12వ తారీఖు 5 వరకు ప్రచారం కానీ అవన్నీ చేసుకోవచ్చు. 12వ తారీఖు 5 తర్వాత ప్రచారం కానీ ఇతర ఏమైనా చేసినా కూడా 100% ఎలక్షన్ అఫెన్స్ కింద కేసు బుక్ చేయడం జరుగుతుంది, ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరుగుతుంది. లాస్ట్ టైము ఇట్లాంటి అఫెన్సెస్ చేస్తే వివిధ పార్టీల పైన కేసులు కూడా బుక్ చేసినాం 2019లో. సో దానికోసం 12వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం అనుమతి, దాని తర్వాత అనుమతి లేవు. ఓకే,
ఒకవేళ దాని తర్వాత ప్రచారం జరుగుతుందని చెప్పి మీకు తెలిసినా ఇంకెవరికి తెలిసినా కూడా పోలీస్ శాఖకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, దాన్ని ఏం చేస్తారంటే ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళకి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తారు కదా, అట్లా చేసినా కూడా అది అఫెన్స్ కిందకే లెక్క వస్తుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెళ్లగడ్డ చెక్ పోస్ట్ వద్ద పెను ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి హన్మకొండ నుంచి హుస్నాబాద్ వైపుకు వెళ్తున్న చేపల లారీ చెక్ పోస్ట్ వద్ద ఆగి ఉన్న పోలీసు వాహనాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. లారీ ఢీకొట్టడంతో పోలీస్ జీబు సుమారు 200 మీటర్ల వరకు పొలాల్లోకి దూసుకు వెళ్లింది. ప్రమాదం జరిగిన స్థలంలో పోలీసు జీబ్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కు క్లీనర్ కు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సేవాగుణం కలిగిన నిజాయితీ పరులనే ఎన్నుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షులు యజ్జా రాజయ్య కోరారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 11, 14, 17 తేదీలలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేసే వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే వారికి ప్రజా ప్రతినిధులుగా అవకాశం కల్పించాలన్నారు. ఎన్నికల విధానాన్ని నాశనం చేసిన రాజకీయ పార్టీలకు దిమ్మ తిరిగే ఫలితాలు ఇచ్చేలా ప్రజలు చైతన్యవంతులు కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సేవాగుణం కలవారికి SHRC అండగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో అధికార ప్రతినిధి అడప బాపురెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సాంబశివరావు, జిల్లా సలహాదారు రాజేశం, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీదేవి పాల్గొన్నారు. ఎవరైతే మీ గ్రామాలలో అభివృద్ధి చేసేవారు, ప్రజాసేవ చేసేవారు ఎవరైతే ఉన్నారో వారినే చూస్ చేసుకొని మంచి విద్యావంతులను, మేధావిని, పనికి అంకితమై ప్రజల సేవనే నా ధ్యేయం అనేటువంటి వ్యక్తులను ఎన్నుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి ఈరోజు మనం అంటున్నాం గ్రామ అభివృద్ధి మన దేశానికి పుట్టుకొమ్మలు. మరి దేశ అభివృద్ధి చెందాలంటే ప్రాంతీయ స్థాయిలో ఉన్నటువంటి, క్రింది స్థాయిలో ఉన్నటువంటి గ్రామాలు అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాంటి గ్రామాలలో ఇప్పటికీ కూడా చాలా వ్యవస్థలు నిర్వీర్యమై ఉన్నవి. అలాంటి నిర్వీర్యమైనటువంటి వ్యవస్థలను మెరుగుపరిచి కంకణబద్దులై గ్రామాలలో ఉపాధి అవకాశాలు, గ్రామాలలో పారిశుద్ధ్యము, గ్రామాలలో పర్యావరణాన్ని రక్షించడానికి చెట్లు ఎక్కువ మనమేదో ప్రభావాలకు లోనై ఇప్పుడు చేదార్చుకుంటే ఓటు అనే ఆ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేసుకుంటూ, అలాగే చదువుకున్న యువత కూడా ముందుకొచ్చి 85 నుంచి 90%, 100% ఉండాలి ఓట్ల శాతం. అలాగ చూడాలి. మద్యం, మాంసం ఏర్లాయి పారుతుంది. ఎమ్మెల్యే ఎలక్షన్లను మరిపించే విధంగా చేస్తున్నారు. ఒక సర్పంచ్కి ఇంతగానో ఖర్చు పెట్టవలసిన అవసరం ఏమున్నది అంటే, మనకు కేంద్ర గవర్నమెంట్ నుంచి వెళ్ళి బడ్జెట్ వస్తుంది. ప్రతిదీ కూడా దీన్ని అరికట్టడానికి యువత ముందుకు రావాలి. వచ్చి స్వచ్ఛందంగా ఓటు వేసి మంచి పాలకుని ఎన్నుకోవాలి. 5 ఏళ్ల పాటు ఒక్క క్షణం మనం మరిచిపోయి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఆర్టీసీ డిపో ఎదుట టీమ్ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్, మియాపూర్ డ్యూటీలను డే అవుట్ డ్యూటీలుగా చేయడాన్ని తప్పుపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఉన్న తరహాలోనే స్పెషల్ ఆఫ్ డ్యూటీలను కొనసాగించాలన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే వారికి కండక్టర్ను కేటాయించకపోవడంతో పనిభారం పడుతోందన్నారు. ఇప్పటికైనా అధికారులు తమ ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని గతంలో ఉన్న తరహాలోనే స్పెషల్ ఆఫ్ డ్యూటీలను కొనసాగించాలని కోరారు. 2 రోజుల డ్యూటీ ఉన్నటువంటి స్పెషల్ ఆఫ్లు కానీ, నైట్ అవుట్లు కానీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఈరోజు 2 రోజుల డ్యూటీని 1 రోజు డ్యూటీగా మార్చి మమ్మల్ని పనిభారం పెంచుకుంటూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయొద్దని, మాకు యథావిధిగా ఏదైతే స్పెషల్ ఆఫ్లు ఉన్నాయో స్పెషల్ ఆఫ్లు నైట్ అవుట్లుగా పంపించడం జరిగితే దానికి మేము ముందుకొచ్చి డ్యూటీ చేస్తాము. లేని పక్షాల్లో మేము 1 మెన్ సర్వీసు, టిమ్ సర్వీసులు చేస్తున్నాము. కానీ
ఆ టిమ్ము చేయకుండా మాకు కండక్టర్ సర్వీస్ పంపించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే టిమ్ము సర్వీసులు చేయడం మాతో కావడం లేదు. మాకు ఇప్పుడు 30 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి మేము నౌకలు చేసుకుంటూ వస్తున్నాము టిమ్ము సర్వీసుగా. ఈరోజు మాకు శాత కావడం లేదు, ఒక్కళ్ళని డ్యూటీ చేయడం చాలా ఇబ్బందులకు గురవుతుంది. కాబట్టి దాన్ని తమరి మేనేజ్మెంట్ దృష్టికి మేము తీసుకొస్తున్నాము. ఏది ఉన్నా కానీ స్పెషల్ అవుట్ డ్యూటీ కానీ నైట్ అవుట్ డ్యూటీ కానీ చేయడానికి మేము ముందున్నాం. డే అవుట్ అనేసరికి సింగిల్ క్రూ చేస్తానంటే మాత్రం మాతో అయ్యే పరిస్థితి లేదు. మాకు డ్రైవర్ తోటి కండక్టర్ తోటి పంపించారు కొన్ని రోజులు. దాని తర్వాత ఏం చేశారు, కండక్టర్ వాడు మీరే టిమ్ము నేర్చుకొని మీరే చేయాలి అంటే అలా కూడా చేసినాం. అయితే ఒకవేళ మేము ఇక్కడి నుంచి గోదావరి నుండి హైదరాబాద్ పోవడానికి ఒక డ్రైవర్ కండక్టర్ పోయేది, దాన్ని తీసేసి కండక్టర్ని తీసేస్తే ఇప్పుడు మేమే హైదరాబాద్కి కండక్టర్ లేకుండా డ్యూటీ చేస్తున్నాం. అయినా కూడా 2 మాస్టర్ ఇవాళ రోజు డ్యూటీకి పోయేస్తే 2 రోజులు మాస్టర్ వచ్చేది. ఇప్పుడు ఏం చేస్తారు, ఒక 28 కిలోమీటర్ క్యాన్సిల్ చేశారు. హైదరాబాద్ నుంచి జేబీఎస్ దాకా 28 కిలోమీటర్ క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసి ఏం చేస్తున్నారంటే మీరు జేబీఎస్ దాకా పోయిరండి, పోయేస్తే మీకు డే అవుట్ డ్యూటీ మాస్టర్ కట్టిస్తాం, మీరు ఒక్కలే పోవాలి అని చెప్పి నిన్న మాకు తెలియకుండానే డ్యూటీలు చేసి ఈరోజు డ్యూటీలు పోయే వాళ్ళకు రాత్రిపూట డ్యూటీ చార్ట్ కంట్రోలర్ గారు ఉంటారు, వాళ్ళు ఫోన్ చేసి పొద్దుగా మీరు డ్యూటీ చేయాలి, డే అవుట్ డ్యూటీ చేయాలి రండి అని చెప్పారు. ఆల్రెడీ ఒక డ్రైవర్ ఒక కండక్టర్ కలిసి మేము ఇంతకుముందు డ్యూటీ చేసేది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం, బరిలో నువ్వా నేనా అంటున్న అభ్యర్థులు. యువతకు ఉద్యోగాలు ఇప్పించడంలో శ్రీధర్ బాబు విఫలం, సెంటీలియోన్ టీ వర్క్ కంపెనీలు సందర్శించిన పుట్టా మధుకర్. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ఏర్పాట్లు, ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న డీసీపీ. జిల్లెళ్లగడ్డ చెక్పోస్టు వద్ద రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాల్టా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.